ఇప్పుడు ఏంటిది రేణుగుణ అనేట అమ్మాయి ఇప్పుడు ఏం కావాలనుకుంటుంది భవిష్యత్తులో అంబిషన్ ఏంటిది మీది? అంబిషన్ అంటే ఏం లేదన్న, మన సినీ సైడ్ ఏమైనా క్యారెక్టర్స్ కానీ ఏది వచ్చినా చేస్తా, ఏదైనా యూటిలైజ్ చేసుకుంటా అంతే. అంటే మనం అనేది ఎంత హానెస్ట్ గా ఉంటున్నా కాబట్టి ఆ బూతులు వస్తున్నాయి అంటారు. అంటే సమాజం దాన్ని రిసీవ్ చేసుకోదు కదా దాన్ని. బూతులు ఎందుకు మాట్లాడతానన్నా? అట్లా అంటలేనమ్మా. నువ్వు సరే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా పక్కన పెట్టేస్తే ఏదైతే ఇప్పుడు నువ్వు 100 వీడియోస్ లో నీకు ఏదైతే 2 ఉన్నాయో ఆ వీడియోసే వైరల్ అవుతున్నాయి. నువ్వు మంచి అన్న మీరే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇలా ఉంటే నీకు ఆఫర్స్ ఎలా ఇస్తారో అది నేను అంటున్నాను. ఆఫర్స్ కి దీనికి సంబంధం ఉండదు. నీకు టాలెంట్ ఉందా ఇస్తారు. ఓకే, టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. యాక్టింగ్ సైడ్ వెళ్తా. యాక్టింగ్ సైడ్ అంటే ఏదో వస్తుంది చేస్తా. ఏమన్నా వచ్చినాయి ఫోన్స్ వస్తున్నాయి? ఫోన్స్ వస్తున్నాయి, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి. కానీ ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడే మాటలు బట్టి రీల్ కూడా ఇట్లానే వెళ్ళిపోతుంది. ఒక పార్ట్ 1 పార్ట్ 2 తీసేద్దాం అన్నట్టు అనుకుంటారు, కానీ మనతోటి కాదు అది. మనం ఆనెస్ట్ గా చెప్పేస్తాం, అరే కుల్లా అరే మనం ఇక్కడ మాట్లాడేటి రియల్ క్యారెక్టర్స్, రియల్ స్టోరీలు తీసుకొచ్చి నేనైతే ఇన్స్టాలో మాట్లాడతా. రీల్ వేరు, రియల్ వేరు. ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్నాను అంటే అది పార్ట్ 1 పార్ట్ 2 జరుగుతుంది. కాబట్టి ఈ బూత్ వర్డ్ అబ్యూజ్ వర్డ్ రాదు, నన్ను అబ్యూజ్ గా అయితే చూపెట్టద్దు అని చెప్తా అంతే. ఆనెస్ట్ గా ఏమనుందా, ఫన్ గా చేయాలన్నా, కామెడీగా చేయాలన్నా, మస్తు షేడ్స్ ఉన్నాయి, లాగండి బయటకు అని చెప్తా. ఓకే, అంటే రీల్స్ చేసేది మీరు సొసైటీకి మంచి చేయడానికా లేకుంటే ఫేమస్ కావాలని ఒక థాట్ తో వచ్చారా బయటికి? అరే అన్నా, ఇది అడగాల నువ్వు. నేను 5 సంవత్సరాల నుండి వీడియో చేసిన, 10,000 వీడియోలు తీసిన. అప్పుడు ఫేమస్ ఎవరు చూడలే. అదే ఆ రోజు నాకు కూడా ఒక థాట్ వచ్చింది, మంచి మంచి చీరలు కట్టుకొని కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమస్ అయిపోతా అని. కానీ నేను చెయ్యలే, నేను అనుకోకుండానే వచ్చింది ఫేమ్. నేను అప్పటికెళ్ళి కష్టపడుతున్నా, ఏదో అవుతుంది. కానీ వీడియోలు మాత్రం ఒక్క రోజు కూడా బంద్ చేయలే. కష్టపడుతూనే ఉన్నా, చేస్తానే ఉన్నా అంతే. నాకు అనుకోకుండా ఫేమ్ వచ్చింది. ఏ వీడియోతోనే ఫేమ్ అయినావు? నేనా ఆంటీలతోటి కూడా మాట్లాడేటోళ్ళు అన్న వీడియోతో ఫేమ్ అయినా. తర్వాత రేవంత్ అన్నతో ఇంకా ఫేమస్. రేవంత్ అన్న వీడియోతో మస్తు ఫేమస్ ఎవరైనా ఫోన్ చేయలే పార్టీ వాళ్ళు, ఏందమ్మా ఇట్లా అన్నావు అది అని? ఎవరు చెయ్యలే. ఎందుకు చేస్తారు చెప్పు, నేను ఉన్నదే మాట్లాడినా. నేను ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడతలేను కదా. ఇప్పుడు అన్నను కూడా నేను ఏం అంటలేను కదా. ఏమన్నా అబ్యూజ్ మాట్లాడి ఏమన్నా అన్నానా? నేను ఏమన్నా. నాకు ఎవరితో సంబంధం ఉండదు. నేను మాట్లాడేది కంటెంట్. బూతులు మాట్లాడుకోండి తీసిన కంటెంట్లు కూడా ఉన్నాయి, నేను ఉన్నాయి. అవి పోయేదా? అవి పోతాయా వీడియోస్? పోతాయి, కొన్ని పోతాయి, కొన్ని పోవు. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఫ్రీ బస్ రాగానే బస్సులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి కొత్తగూడెంకి వెళ్ళి ఖమ్మం నుంచి అట్లా వెళ్ళినావా? ఏమన్నా వెళ్ళిన రోజులు ఉండే. మంచి ఎంజాయ్ చేసినావా? ఎంజాయ్ అంటే ఏముంది, అంత తిరగవన్నా. లాంగ్ కెళ్ళి రాదు, కొత్తగూడెంకి వెళ్ళి ఇక్కడ దాకా రాదు. ఈడైతే లోకల్లో తిరగచ్చా, ఛాన్స్ ఉంది, గుర్తుపడతారు. ఓకే, మళ్ళీ అంత అక్కడ వస్తుంటావు కదా, ఏమంటుంటారు నిన్ను చూసి? ఏమంటారు, సెల్ఫీలు ఏమైనా దిగుతారా? దిగుతారన్న. ఓకే, సెల్ఫీలు దిగుతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అరే కొంచెం బూతులు మానేరా అంటారు. నేను వచ్చిందే ఆటి వల్ల. ఇప్పుడు నేను పత్తిత్తు పరమాణం అంటే ఎవరు నమ్మడు. అరే నేను మంచిగా మాట్లాడతారా అంటే, అరే అన్ని లమ్డి మాటలు చెప్తుందిరా అంటారు. గా ముచ్చట ఎందుకు చెప్పు, ఆనెస్ట్గా వెళ్ళిపోదాం కుల్లా అని చెప్పేసి అది వరకు మాట్లాడేటి మరీ బూతులు మాట్లాడుతుండే. ఇప్పుడు ఒక మెసేజ్ పాస్ చేసి 1-2 వాడుతున్నా అబ్యూజ్ వాడు అంతే. పాటలు వచ్చా నీకు? పాటలు అంటే ఏదో మన వాడిన ఉడుకుడుకు రొట్టెలని పాడొకసారి మంచి పాట. అదే ఒకటి వాడిన, కానీ మంచిగా కామెడీగా పాడు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకి పోతివా నాదా, ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు తొక్కోయి నాదా. అంతే అన్న. ఓకే, పాటలు వింటుంటావా? మస్తు వింటా. డాన్స్ పాటలు అంటే మనం మామూలుగా ట్రెండింగ్ సాంగ్స్ ఇవి చేయనన్న. మా మమ్మీ ఫోక్ సాంగ్స్ బాగా ఇష్టం మమ్మీకి, అందుకని అటు సైడ్ ఎక్కువ అవే చేస్తా వీడియోస్ కూడా. అంటే నువ్వు మంచి పొలాల దగ్గర అక్కడ అంటే ఒక విలేజ్ వాతావరణం చూసి సిటీకి వచ్చినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? సో అక్కడ మనకి పొలాలు కిల్లాలు ఏం పోనా, ఇంట్లోకి వెళ్ళి అసలు బయట చూస్తే మనకు ఒక వెదర్ ఉంటది, వెదర్ ఉంటది, మంచిగా అనిపిస్తుంది. అలాంటిది నువ్వు వచ్చి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, కొంచెం కొత్త మొహాలు కనిపిస్తాయి, హ్యాపీగా ఉంది రే బాయ్ అనిపిస్తుంది అట్లా. ఓకే, నువ్వు ఎంత అమాయకురాలు అంటే ఇక్కడ హైదరాబాద్ చాలా మంది అమ్మాయిలు వచ్చి టైం పాస్ చేయడానికి తిరగడానికి నీకు అసలు బుద్ధి లేదు కదా, ఎందుకు అది? అది అంతేనన్నా, ఉండమన్నా మనం ఏడ. మా మమ్మీ ఫోన్ చేస్తానే ఉంది, వస్తురు అటుంది. ఇక నాకు మంచి ఏరియాలు అటు సైడ్ షూట్లు ఉన్నాయి, అటు సైడ్ పోవాలి. ఇంకా అంతే, షూట్లు చేసుకుంటా బరాబర్ ఇంటికి పోయి పడుకుంటారు అన్న, మనకి సంబంధం లేదు. ఈ ఫస్ట్ కానుండి కూడా అంతే, మన కంపెనీలో చేసినప్పుడు అమ్మ 100 మంది ఇటుక పడుతుండే. కొంతమంది అయితే పైసా సంపాదించుకుంటుండే, కానీ మనకి పైసాతో సంబంధం లేదన్న. కష్టపడి బయటకు
కష్టపడైతే మా అమ్మ కడుపు నింపినా నేను కడుపు నింపుకున్నా, ఎంతో ఎంతో దాచి పెట్టుకున్నా, కష్టాన్ని నమ్ముకున్నావు. కష్టాన్ని నమ్ముకున్న, రెక్కల కష్టాన్ని ఓకే. మస్తు కష్టపడ్డా. ఇప్పుడు మాత్రం కొంచెం చిల్ అవుతున్నా చిల్ అవుతున్నావు. ఓకే. లైట్ గా. తింటావా అసలు నువ్వు ఏమన్నా? తింటానన్నా, మంచిగా తింటావా? ఏం మంచిగా. తిన్నట్టు ఇంత చేతులు వేసుకొని వచ్చినావు? మంచిగానే తింటా గానీ ఏమైతుందంటే కొంచెం అటు ఇటు పద షూట్ లానే అటు ఇటు పోతున్నా కదా, టయానికి తిండుండదు అన్న అట్లా, ఓకే. అంతే. కానీ చాలా మంది అమ్మాయిలు నేను చూసే వారికి అయితే, మేము ఇంటర్వ్యూస్ చేసిన ఇన్ని వేలో ఇంటర్వ్యూస్ చేసిన అందరు అమ్మాయిలు అంటే మేకప్ వేసుకొని లిప్స్టిక్ రాసుకొని అట్లా వస్తావు. నువ్వు ఏంది సాదా సీదా వచ్చి కూర్చున్నావు? ఇంకా అంతేనన్నా, నేను ఆ, మనతోటి కావయ్యన్ని. ఆ, అంటే ఏమైనా పెద్ద పెద్ద అయితే వెళ్తా గానీ ఇప్పుడు మనం రియాలిటీలోనే ఉండాలి. కాదు. ఇప్పుడు ఎవరైనా జబర్దస్త్ లేకపోతే ఆటికంటే మనకు తప్పదు, షూటింగ్ అది అంటే పెద్ద స్క్రీన్ కాబట్టి ఉమ్, తప్పదు. కానీ ఈడ మనకి అంత పరగబడదన్న, ఓకే. మేకప్ అంటే ఫస్ట్ నాకేదో అయిపోతుంది, ఓకే. అందుకని లైట్ తీసుకుంటా. ఓకే. అరే ఇవి చిన్నయే కదా, ఏదో ఒకటి గడిచిపోతుంది అన్నట్టు వచ్చేస్తా, మ్మ్. అంతే. సరే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఉమ్. ఓకేనా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాగ చైతన్య. ఏ ఒక నాగ చైతన్య కనిపిస్తే ఏమంటావు? ఫస్ట్ అయితే ఒక సెల్ఫీ దిగుతా, ఆహా. మళ్ళీ ఎంగేజ్మెంట్ అయింది కదా సెకండ్ టైం, ఏమనుకుంటున్నావు? మంచిగా చేసుకున్నాడు అనుకుంటున్నా. మంచిగా చేసుకుంటా అనుకున్నావు. ఓకే. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ కీర్తి సురేష్, ఎందుకు? ప్రాణం. మ్మ్. ఓకే. మహానటి. మహానటి. ఓకే. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ ఏ బుద్ధి, కామెడీ మూవీస్ ఎక్కువ అన్న, అంతే. కామెడీ మూవీస్ ఎక్కువ. ఓకే. ఫేవరెట్ డిష్? ఫేవరెట్ డిష్ చికెన్. చికెన్. లివర్లు కాదు, లివర్లు కూడా, లివర్లు చికెన్ అంతా దంచి కొడతా. దంచి కొట్టేస్తావు. ఓకే. ఫేవరెట్ ప్లేస్ నీది? ఫేవరెట్ ప్లేస్ హైదరాబాదే. హైదరాబాద్. నువ్వు వెళ్ళాలన్న ప్లేస్ ఏదైనా ఉందా, చూడాలి ఇది అన్నది? ఉందన్న అరకు. అరకు. ఓకే. అరకు వ్యాలీ అటు వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. అంత చిల్లదు. ఓకే. నీకు ఎక్కడ అంటే కోపం వస్తుంది, రేణుకగున్న కోపం వచ్చే పాయింట్ ఏముంటది? 10 సార్లు సతాయించారు అనుకో, మస్తు కోపం వస్తుంది. ఈ అమ్మాయి ఇళ్ళని కొట్టి పడదెంగాలనిపిస్తుంది. మళ్ళా నిద్రలో ఉన్నప్పుడు లేపిరు అనుకో, దమ్ దమ్ చేస్తా, మస్తు కొడతా. ఓకే. నీకు చాలా బాధ కలిగిన విషయం ఏంటిది నీ ఇప్పటి వరకు లైఫ్ లో మర్చిపోని సన్నివేశం? మర్చిపోని చాలా ఉండే అన్న బాధలు. ఆ పోరాడు ఇడిచిపెట్టిపోయినప్పుడు, అరే వీళ్ళని అనవసరంగా చదివినా, వీళ్ళ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, అది అనవసరంగా పోయింది. అదే మన కెరీర్ కోసం వాడుకుంటున్నా, మంచిగా అవుతుండనేమో, లైఫ్ కొద్దిగా అటు ఇటు అవుతుండనేమో, అనవసరంగా ఇళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా అనిపించింది. అది చాలా బాధ అనిపిస్తుంది. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరికీ కాల్ చేసిన, గ్లాడర్లో స్టోన్లు వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయలే. ఇంకా నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వదులుకోవాల్సి వచ్చింది. ఆడ కూడా కొంచెం పంచాయతీ అయితే కొన్ని కొట్టి బయటకు వచ్చేసిన, ఇష్టమైన ఫీల్డ్ వదులుకున్నా అన్నట్టు. ఆడ కూడా ఇట్లనే అట్రా ఇట్లా రూమ్ గ్రా అట్లా ఇట్లా అంటురా అని ఆ ఫీల్డ్ వదిలేసినందుకు బాధేసింది. హోటల్ మేనేజ్మెంట్. ఓకే. నీకు మర్చిపోని హ్యాపీ మూమెంట్ ఏంటిది? మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ ఫేమస్ అవ్వడమే. ఆ రోజు ఎట్లా అనిపించింది నీకు ఫేమస్ అవుతావు అంటే? ఇన్ని 10,000 వీడియోస్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మంచి అనిపించింది. ఇంకా సంతోషానికి ఇచ్చినాక మంచి అయిపోచ్చినాక మంచిగా అనిపించింది. అరే సంతోషాన్ని వల్ల మనం ఇదైనా రాబోయ్ అనిపించింది. ఓకే. నువ్వు హానెస్ట్ గా వీడియోస్ చేస్తుంటావు కానీ అందరు పాయింట్ అవుట్ చేస్తుంటారు కదా, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? బాధేస్తుంది. అరే మంచి వీడియోలు తీస్తుంటే వీళ్ళకి మంచి కూడా తీసుకోనికి రావట్లేదు, నాకు అదే హార్టింగ్ ఉంటది. ఓకే. ఈ సొసైటీ గురించి ఏం చెప్తావు? సొసైటీ గురించి, సొసైటీ మారాలే, బ్లైండ్ గా వెళ్ళొద్దు, ఏదో గుడ్డెద్దెళ్ళి చేలా పడ్డట్టు అయితే చెయ్యొద్దు. మీరు కూడా తెలుసుకోండి, ఎవడేంటి అనేది తెలుసుకోండి, ఫాలో అప్ చేయండి, మీకు నచ్చిన వేలో వెళ్ళండి, తప్పు కాదు. కానీ ఒక మాస్క్ వేసుకొని చేయకురి అని చెప్తా. మాస్క్ వేసుకోకుండా ఉన్నారనుకో చాలా క్రైమ్స్ కూడా తగ్గుతాయి. నేను ఇది అని అరే నేను ఒక పిల్లతో టైం పాస్ చేయాలనుకున్నాం అనుకో, అరే నేను రూమ్ వరకే టైం పాస్ అని చెప్పిన అనుకో, ఇక నెక్స్ట్ ఆ పిల్ల పెళ్లి లైఫ్ అని ఊహించుకోదు, నీకు ఆ క్రైమ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. మనకు కూడా గడ్డలు మీడియా ఛానల్ ముందు వచ్చి లొల్లి పెట్టుకునేది ఉండదు. నాలాంటి దానికి పని ఉండదు, మీలాంటి వాళ్ళకి పని ఉండదు. ఇన్స్టాల్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అయ్యారు? ఎవరైనా అయ్యారా? ఇన్స్టాలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరన్నా. ఎవరు లేరు. ఇన్స్టాలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను పూజాకి వీళ్ళందరితో మాట్లాడతా, నార్మల్ గా అయితే మాట్లాడతా. బెస్ట్ గా బాగా వీళ్ళు లేకపోతే నా జిందగీ లేదురా బై అని ఎవరు లేరు. ఓకే. నీకు ఇష్టమైనది అంటే ఇప్పుడు ఇన్ని రీల్స్ చేసావు కదా, ఇష్టమైన వీడియో ఏంటిది నీది? నాకు ఇష్టమైందా ఫోక్ సాంగ్స్. గల్లీ చిన్నది గరీబు, అది గల్లీ చిన్నది గరీబోని కదా పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగుంటాయి, అది బాగా నస్తుంది. అది కదర్ సాంగ్స్ బాగా నస్తాయి. కలర్ ఏ కలర్ ఫేవరెట్ నీది? నాదా వైట్. ఎందుకంటే సచిన్ రోజు తోడొస్తుంది. ఓకే. ఓకే. నీకు రాబోయే వరుడు ఎట్లా రావాలి? హస్బెండ్ ఎట్లున్నా పర్లేదు, తిండికి లేకపోయినా పర్లేదు, మంచివాడైతే చాలు. మా నాన్న నుంచి, మా అన్న వాళ్ళ నుంచి, ఆ సొసైటీ నుండి, అబ్బాయిల నుండి ఎంత కష్టపడ్డానో ఆ కష్టాలన్నీ పోగొట్టి కొంచెం మంచిగా మాట్లాడి మంచిగా చూసుకుంటే చాలు.
ఓకే. తిననీకి లేనోడైనా పర్లేదు మనకి. ఓకే. నీ ఫాలోవర్స్‌కి ఏం చెప్తావు చెప్పు? ఫాలోవర్స్ అందరికి ఒక్కటే ముచ్చట చెప్తా, మంచిని నమ్మండి, చెడుని వదిలేయండి. ఓకే. మీకు ఈడు అది మాట్లాడతాడు, వాడు ఇది ఆనెస్ట్ ఎవరుంటే వాళ్ళని ఫాలో అప్ చేయండి, ఓకే. అంతే. ఫేక్ మాటలు నమ్మకుండి, ఫేక్ బిజిఎం నమ్మకుండి. ఈ ఫేక్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నేను ఖచ్చితంగా ఆనెస్ట్గా మాట్లాడుతున్నా. నన్ను ఫాలో చేసినందుకు మీకు ఏ రోజు అన్యాయం జరగదు, అంతే. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అన్న. రీల్స్‌లో చూసాం ఒకలాగున్నావు, ఇక్కడ ఒకలాగున్నావు. సరే జర్నీ చేస్తేనే తెలుస్తది ఎవరికైనా ఎవరైనా కలిసినప్పుడు. సరే అన్న, దగ్గరికి వెళ్ళి చూసేది వేరుంటది, అవును. దూరంకి వెళ్ళి చూసేది ఒకటి ఉంటుంది. ఓకే. గుట్ట ఉంటది, కొండ ఉంటది, ఆ నున్న కొండ ఉంటది. ఎక్కేదాకా ఒకలాగా ఆ. నున్నగా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే. దగ్గరికి పోతే చెట్లు సేవలు ఎన్ని ఉంటాయో. అదే. అది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ మంచిగా అన్న. ఉండాలి. అండ్ ఏదైతే పోరాటం చేస్తున్నావో చేసుకుంటూ వెళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.